వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఈ మధ్యకాలంలో హెల్లో ఇండియా అని మానేసి హే రామ్ అని పట్టుకున్నారు. దాని వెనకాల అంతరార్థం ఏంటనేది ఆయనకి కాదు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే 2014లో చేసినటువంటి 14 తర్వాత చేసినటువంటి ప్రహసనమే మళ్ళీ చేస్తున్నారా? ఎందుకంటే బై బర్త్ ఈజ్ ఎ క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఇందులో హే రామ్ అని తీసుకురావడం, దానికి ఇలాంటి వాటికి ముడిపెట్టడం అనేది ఎందుకు అంటే ఆయన ఇష్టమైంది. సో దానికి ఆన్సర్ అలాగే చెప్పాలి. సో ఇప్పుడు జగన్కి ఏమైంది అనడానికి గల కారణం ఏంటంటే, ఒక పెద్ద చాంతాడంత పోస్ట్ నిన్న వేసుకొచ్చారు. ఏంటి? హే రామ్, గంజాయి మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిళ్లు కనిపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? చంద్రబాబు గారు అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలో అవినీతి చోటు చేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు దగ్గర జరిగిన దాన్ని ఏదో ఒక ఘటనగా కొట్టి పారేయలేం. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి వాడుతున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరికి అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్ళకు కడుతోంది. ఈ నేపథ్యంలో 2 ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు తాగిన మత్తులో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడడం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న 2 ఎస్ఐలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కారు డిక్కీలో గంజాయి, మద్యం, యూనిఫామ్ అన్నీ దొరకడం, చివరికి అక్కడ ఉన్న ప్రజలే జర్నలిస్టులుగా మారి జరిగిన ఘటనను వీడియోలు తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, వీడియోలు తీయొద్దు, కేసులు పెడతామని అక్కడికి చేరుకున్న మరో సీఏ బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. నిజాన్ని బయట పెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్ప? ఈ ఘటనని మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి, డైవర్ట్ చేయకండి, నిష్పక్షపాత విచారణ జరిపించి తప్పు చేసిన వారంతటి వారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్ళీ రెడ్ బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి. 5 ఏళ్లలో మనం ఏదైతే చేసామో అది చెయ్యొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు. 5 ఏళ్లలో కక్ష సాధింపు రాజకీయాలు ఏమేం జరిగాయి, ఎంతమంది ఎలా అయ్యారు తెలిసిందే కదా, కొత్త ఏం కాదు కదా. అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయ్యా 5 ఏళ్ల పాటు నేనేం చేశానో అది మీరు చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. ఫైన్, బాగుంది. సరే, నిన్న కారులో దొరికింది, దానికి సంబంధించి డిఎస్పీ గారో ఎస్పీ గారో మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టావు, దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ తెలియజేశారు. అందులో కూడా జెన్యున్గా ఒక క్వశ్చన్ అడిగాం, మరి ఆ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయనేది తెలియాలి. ఎందుకంటే ఎవరో వ్యక్తి బ్యాగ్లో పెట్టుకొని బండి మీద ఉన్నట్ట, వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అక్కడ వదిలేసి పారిపోయేట. మరి అదొకటి. సెకండ్, మరి ఆ బండి నెంబర్ గుర్తుంటే బండి నెంబర్ అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఫలానా బండి ఎవడో ఒకసారి కనుక్కోండి అని చెప్పి ఇన్ఫామ్ చేశారా? ఈ డీటెయిల్స్ మరి బయటికి ఇప్పటిదాకా రాలేదు. సో అది రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు నిజంగానే ప్రభుత్వం నుంచి పొరపాట్లు జరిగాయా, పొరపాటు జరిగితే కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారా అన్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ ద గవర్నమెంట్ ఫర్ ష్యూర్. కానీ ముందే దీనికి సంబంధించి ఇలా చెప్పాలి అంటే ఏమనుకోవాలి? అందులోనూ ఈ పర్టికులర్ టాపిక్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అంటే డెఫినెట్గా లేదని అంటారు రాష్ట్ర ప్రజలు. వై? బికాస్ భారతదేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా మూలాలన్నీ కూడా తీసుకొచ్చి మన ఏజెన్సీ ఏరియాలోనే, ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలోనే ఉన్నాయి అనేటువంటిది, ఆంధ్రప్రదేశ్ మూలాలే ఉన్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే 5 ఏళ్ల పాటు. ఈవెన్ కశ్మీర్ దగ్గర కూడా బండిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కశ్మీర్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, వాట్ నాట్, ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర అధికారిక పంటగా గంజాయి నడిచింది అంటే మరి చూడాలి. సో ఎంత మొత్తంలో నడిచింది అన్నటువంటి దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో, అప్పటి డీజీపీగా ఉన్నటువంటి ఆయన నేతృత్వంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము అని చెప్పని సపరేట్ ఫోర్స్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి కొన్ని చోట్ల ఒక 2-3 సంఘటనల్లో ఇగో ఇంత విస్తీర్ణంలో పెంచారు, దీన్ని ఇన్ని కిలోలు ఇలా ఉంది, దాన్ని మేము ఇక్కడ తగలబెట్టేసామని చెప్పి డ్రైవ్స్ కొన్ని వీడియోలు చూపించారు. అంతే, అయిపోయింది. అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపించడం, ఇలా చేసాము అని, ఇంకా ఇదే నడుస్తుందని అంటారు తప్ప జరగలేదు. బట్ ఆఫ్టర్ దట్ ఏమేం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడ పండించుతున్నారు, ఎవరు వాళ్ళని ప్రోత్సహించేది ఎవరు అన్నటువంటిది. ఇప్పటికీ కూడా ఆ లోపల ఇంకా అలాగే జరుగుతుంది అన్నటువంటిది కూడా ఉంది. ప్రభుత్వాలు మారినా లోపల మనస్థితి ఏం మారలా. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఏమీ మాట్లాడరు. ఇంకా మాట్లాడితే మీకు ఆసీ ట్రేడింగ్ కంపెనీ గుర్తుందా? విజయవాడ సత్యనారాయణపురం అండి. అదే మన గుజరాత్లో ముంద్రా పోర్ట్ ఉంది కదా, అదానీ పోర్ట్.
ఆఫ్ఘనిస్తాన్ అప్పుడే తాలిబాన్లు అమెరికన్స్ దగ్గర నుంచి లాక్కున్నారు చూసారా, ఆ లాక్కుని వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి A1 సరుకు ఏ విధంగా 22 టన్నులు టాల్కమ్ పౌడర్ పేరుతోటి ముందరా పోటుకొచ్చింది, దానికి ఆసీ ట్రేడింగ్ కంపెనీ విజయవాడకి సంబంధం ఏంటి, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా తీసుకెళ్లారు, ఉత్తరప్రదేశ్ నుంచి బాంబేకి ఏ విధంగా కనెక్షన్ ఉంది, అందులో కాకినాడకి ఆసీ ట్రేడింగ్ కంపెనీకి ఇక్కడికి లింక్ ఏంటి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బయటపడ్డటువంటివే. ఆయన ప్రభుత్వ హయాంలోనే ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏదో అయిపోతుందని మాట్లాడడం ఆయన చరిత్రను వదిలేసి ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తున్నట్టుగానే ఉంది తప్ప ఇంకోటి కాదు. ఆఫ్టర్ దట్ కక్ష సాధింపు కేసులు, ఈ పేర్లు చెప్తే నాకు గొంతు ఎండిపోతుంది. అన్ని కేసులు ఉన్నాయి, అన్ని పేర్లు ఉన్నాయి. కోవిడ్లో కూడా అక్కడికి ఇలాంటివి జరిగాయి. డాక్టర్ సుధాకర్తో మొదలుపెట్టి అనగానే అమ్మో అక్కడ దాకా వెళ్ళాలంటే ఇప్పుడు మన వల్ల కాదు, ఎక్కడ దాకా వెళ్ళారని అందరికీ తెలిసిందే. అన్ని పేర్లు ఉన్నాయి. కక్ష సాధింపు మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు. ఆఖరికి స్వయంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కక్ష సాధింపుతోనే, రాజకీయ కక్ష సాధింపుతోనే 53 రోజుల పాటు ఎటువంటి ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇతరత్ర ఇంకా చాలా ఉన్నాయి కేసులు, లిక్కర్ది, అన్నింటిలోనూ కేసులు పెట్టారు. కోర్టు అన్ని కొట్టేసింది. ఒక్క ఆధారం మీరు చూపించలేకపోయారయ్యా, ఏది ఆధారాలు అని. కక్ష సాధింపే కదా. మరి ఇప్పుడు వచ్చి కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారంటారేంటి? లిక్కర్ కేసు జరిగింది, బియ్యం కేసు జరిగింది, కాకపోతే మంచి ప్రభుత్వం కాబట్టి అరెస్టులు అనేది తక్కువ అవుతున్నాయి అంతే, అంతకుమించి ఏం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? మాట్లాడితే ఈ మధ్యన హే రామ్ అంటున్నారు. ఎందుకు హే రామ్ అనాలి? హే జీసస్ అని ఎందుకు అనకూడదు? హే అల్లా అని ఎందుకు అనకూడదు? ఏం జరుగుతుంది అని? హే బుద్ధ భగవాన్ ఎందుకు అనకూడదు? అనం. మేము ఇప్పుడు ఏంటంటే మా రాజకీయం అంతా కూడా ఏ వైపు నుంచి లాక్కు రావాలో ఆ వైపు నుంచి లాక్కొస్తాం అన్న పాయింట్లోనే ఇక్కడ ఇలా మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో మాట్లాడితే హే రామ్ అంటున్నారు గాంధీ గారి స్టైల్లో. నేను చాలా సాధు స్వభావిని అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి అని చాలామంది చర్చించుకుంటున్నారు. సో నిజాన్ని బయట పెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్ప? మరి నిజాన్ని బయటపెట్టినటువంటి మీడియా మీద మనం మోపింది ఏమిటో జీవో నెంబర్ 2130 ఐ గెస్. మీడియాని లోపలికి ఎలవ్ చేయకుండా కేవలం సాక్షి మీడియా మాత్రమే అక్కడ ఉండాలి, మిగతా మీడియాలు మనకు అనుకూల మీడియాలు మాత్రమే ఉండాలి, మిగతావి ఉండకూడదు అని చెప్పి మరి జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులు ఏంటో కొల్లంక బాబు గారి దగ్గర నుంచి టీవీ మూర్తి గారు కావచ్చు, మన వెంకటకృష్ణ గారు కావచ్చు, మహావంశీ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద పెట్టిన కేసులు ఏంటో మీడియాని కట్టడి చేసేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో ఏమోనండి, ఏమవుతుందో తెలియట్లేదు. మొన్న కూడా చాలా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో, స్క్రిప్టు పొరపాటో ఏంటో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, ఏమైంది ఆయనకి అని. లేదంటే ఇంకా రాముడే చెప్పాలి, ఏమయ్యా రామయ్య ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డికి చెప్పు నువ్వైనా అని ఆయన్నే కనుక్కోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.